సో ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు ఉండవచ్చు, ఉప ఎన్నికలు అని చెప్పి అంటున్నారు. సో మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటే ఏం చెప్తారు? మేము టీఆర్ఎస్కే ఓటేసామని. అంటే ఎందుకు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది నేను అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళకే ఓటేస్తే బాగుంటుంది అంటున్నారు. వాళ్ళు చేసింది ఏం బాగాలేదు కాదు బట్ అందుకని మేము టీఆర్ఎస్ ఎలా అనుకున్నాం. ఓకే, మరి ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు మీకు ఎట్లా ఉంటుండే వాళ్ళ డెవలప్మెంట్ అవ్వచ్చు ఏదైనా కూడా? గవర్నమెంట్ మంచిగా చేసాడు. మీకు ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రీగా కరెంట్ వస్తుంది, అట్లాగే ఫ్రీ బస్సు కూడా వస్తుంది కదా, మరి దానివల్ల మీకు ఉపయోగాలు ఉన్నాయా లేకుంటే అది సక్సెస్ అంటారా ఫెయిల్ అంటారా, ఏం చెప్తారు వాటి అది గురించి? ఫెయిలేనండి. ఏం సక్సెస్ ఫ్రీ అంటే ఒకటి వైద్య పెట్టాల, చదువులు మంచిది, ఒక హాస్పిటల్ మంచిది అది పెట్టాలి. కానీ ఫ్రీ అనడే ఫ్రీ బస్ అనడం ఎవరికి ఉపయోగపడుతుంది? ఫ్రీ బస్ అనేది వేస్ట్ అంటారు. ఆటోలో కడుపు కొట్టినట్లుంది అందరికి ఫ్రీ పెట్టి. ఫ్రీ అనేది వేస్ట్. కదా వైద్య పెట్టి అది మంచిగా ఉంటుంది. స్కూళ్ళల్లో డెవలప్మెంట్ చేయాలి, హాస్పిటల్లో పేదోళ్ళకి అది చేస్తే అది మంచిగా ఉంటుంది. అదండి. సో ఇప్పుడు మీకు ఫ్రీ కరెంట్ ఏమైనా వస్తుందా అన్న, లేకుంటే ఇంకా మీ దగ్గర రాలేదు? మేమైతే బిల్లే కడుతున్నాం. బిల్లు కడుతున్నాం. ఓకే, ఫ్రీ బస్సు మీ ఇంట్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు? మేమైతే యూజ్ చేయట్లేదు. పెన్షన్ వస్తుందా అన్న? మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి రాకముందుకు అయితే కేసీఆర్ ఉంటే 2000 వస్తుంది, నేను వస్తే 4000 ఇస్తా అన్నాడు కదా. లేదు 4000 లేదు, మళ్ళీ కొత్తగా లేడీస్కి 2500 ఇస్తామన్నాడు, స్కూటీ ఇస్తాను, కళ్యాణ పథకం తులం బంగారం అన్నాడు. అవన్నీ ఏది రాలేదు కదా.